బీఆర్ఎస్ నుంచి కవితను బయటకు పంపే సమయం ఆసన్నమైనట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ కు అనుబంధంగా ఉన్న తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం టీబీజీకేఎస్ అధ్యక్ష పదవి నుంచి కవితను తొలగించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు సీనియర్ నేత మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను టీబీజీకేఎస్ కు ఇన్ఛార్జ్ గా నియమించారు. ఈ మార్పు చిన్నదిగా కనిపిస్తున్నా రానున్న రోజుల్లో బీఆర్ఎస్ నుంచి కవితను బయటకు పంపేందుకు జరుగుతున్న ప్రయత్నాలలో తొలి అడుగు అనే కామెంట్స్ వస్తున్నాయి. 2014 నుంచి పార్టీకి సింగరేణి బొగ్గుగని కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షురాలిగా ఉంటూ అనుసంధాన కార్యకర్తగాను పనిచేస్తున్నారు కవిత. ఇప్పుడు ఆ బంధం పూర్తిగా తెగిపోయింది. ఈ పరిణామం ముందే ఊహించారో ఏమో గానీ ఇటీవల తెలంగాణ జాగృతి కార్యకలాపాలను విస్తృతం చేస్తూ సింగరేణి జాగృతి అనే సంస్థను పెట్టారు. ఇప్పుడు కేటీఆర్ తీసుకున్న నిర్ణయంతో మరోసారి బీఆర్ఎస్ తో కవిత ప్రయాణం ఎన్నాళ్ళు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈశ్వరన్న తను స్వయంగా తను బొగ్గుగని కార్మికుడు, చాలా సీనియర్ నాయకుడు. మా జగిత్యాల జిల్లాకు కూడా మేము ఆయనను పెద్దనగా పిలుచుకుంటాం. అటువంటి నాయకుడికి ఇన్ఛార్జ్ ఇవ్వడం డెఫినెట్గా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం మంచిగా పనిచేస్తుందని చేయాలని కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈశ్వరన్న తను స్వయంగా తను బొగ్గుగని కార్మికుడు, చాలా సీనియర్ నాయకుడు. మా జగిత్యాల జిల్లాకు కూడా మేము ఆయనను పెద్దనగా పిలుచుకుంటాం. అటువంటి నాయకుడికి ఇన్ఛార్జ్ ఇవ్వడం డెఫినెట్గా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం మంచిగా పనిచేస్తుందని చేయాలని కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈశ్వరన్న తను స్వయంగా తను బొగ్గుగని కార్మికుడు, చాలా సీనియర్. తాజాగా బీసీ రిజర్వేషన్ బిల్లుపై మీడియా చిట్చాట్ లో కవిత చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే పార్టీతో తాడో పేడో తేల్చుకోవాలని చూస్తున్నట్లుగానే ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన 42% బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ కరెక్టేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ వాళ్ళే ఆర్డినెన్స్ వద్దని చెప్తున్నారని అన్నారేమో, అది తప్పు అని కూడా నిర్ధారించారు కవిత. బీసీ రిజర్వేషన్ అంశంలో బీఆర్ఎస్ వాళ్ళు తన దారికి రావాల్సిందేనని, ఇందుకు 4 రోజుల టైం పడుతుందేమోనని చెప్పుకొచ్చారు. అలాగే తీన్మార్ మల్లన్న తనపై చేసిన కామెంట్స్ కు పార్టీ రియాక్ట్ కాలేదని, అది తన విజ్ఞప్తికే వదిలేస్తున్నట్లు చెప్పారు కవిత. ఈ పరిణామాలు చూశాక కవితకు బీఆర్ఎస్ కటీఫ్ చెప్పే సందర్భం తొందరలోనే ఉన్నట్టుందని అనుకుంటున్నారు. ఇప్పుడు టీబీజీకేఎస్ నుంచి కవితను సాగనంపడం చూస్తుంటే రానున్న రోజుల్లో కీలక పరిణామాలు తప్పవనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయితే సింగరేణి బెల్ట్ లో కవిత ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? బీఆర్ఎస్ మునుపటి బలాన్ని చాటుకుంటుందా, లేక కవిత వేరు కుంపటి వల్ల చీలిపోతుందా? ఏం జరుగుతోంది చూద్దాం. రైట్, ఈ మధ్య కాలంలో మనం వింటూనే ఉన్నాము, బీఆర్ఎస్ నుంచి కవిత సైడ్ అయిపోతుందేమో అన్న అనుమానాలు అందరికి వ్యక్తమవుతున్నాయి, వింటూనే ఉన్నాం. రైట్, దీనిపై కంప్లీట్ గా డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఉన్నారు. శ్రీకాంత్, ఓవర్ టు యూ. అప్డేట్స్ ఏంటి కంప్లీట్ గా? శివాని, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఈ మధ్య కాలంలో కవిత విషయం ఎప్పుడైతే లేఖ బయటకు వచ్చిందో, కవిత రాసిన వాళ్ళ డాడీకి రాసినటువంటి లేఖ, అప్పటి నుంచి కూడా కవిత టీఆర్ఎస్ పార్టీతో బీఆర్ఎస్ పార్టీతో కొంత విభేదాలు ఉన్నాయి అన్న సంకేతాలు వస్తున్నాయి. పార్టీ నాదే అని కవిత చెప్పినా కానీ పార్టీలో నిన్ను ఉంచేది లేదు అన్నటువంటి సంకేతాలు మాత్రం ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. సో బీఆర్ఎస్ పార్టీ, నేను కొత్త పార్టీ ఎందుకు పెడతా, బీఆర్ఎస్ పార్టీ నాది, కేసీఆర్ గారి నాయకత్వంలోనే పనిచేస్తాను అని కవిత స్టేట్మెంట్స్ ఇస్తూ జాగృతిని విస్తరిస్తున్నటువంటి క్రమంలో కేటీఆర్ నిన్న తెలంగాణ భవన్లో జరిగినటువంటి కీలక సమావేశంలో కేటీఆర్ టీజీబీకేఎస్ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి కవితను తప్పించి మాజీ మంత్రికి
ఇక్కడ అప్పజెప్పడం నిజానికి చాలా సంచలనంగా మారిందని చెప్పాలి. సో ఇక నుంచి కవిత కాదు, టీజీబీకే సంబంధించినటువంటి పూర్తి వ్యవహారాలన్నీ కూడా కొప్పుల ఈశ్వర్ తీసుకున్నారు. కొప్పుల ఈశ్వర్కు పూర్తి బాధ్యతలు కేటీఆర్ అప్పగించడం జరిగింది. అయితే ఇక్కడే చాలా విషయాలు ప్రస్తావనకు వస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి పంపించేయడానికి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షురాలిగా ముందే తొలగించడం, సో అవన్నీ కూడా సంకేతంగా కనిపిస్తుందా? కారు దిగి ఎటువైపు కవిత ప్రయాణం ఉండబోతోంది అన్నది ఒక చర్చ అయితే బలంగా నడుస్తోంది. సో కేటీఆర్ కవిత మధ్య రాజకీయ విభేదాలు ఉన్నాయని ఈ మధ్య కాలంలోనే కవిత చెప్పినటువంటి మాటలకు సో కొంత సాక్ష్యాధారాలు అయితే కనిపిస్తున్నాయి. నిన్న తెలంగాణ భవన్లో కేటీఆర్ జరిపినటువంటి భేటీ ఏదైతే ఉందో, అయితే ఈ మధ్య కాలంలోనే జాగృతి అనేది ఉద్యమ సంస్థ బీఆర్ఎస్కు అనుబంధంగానే పనిచేస్తుందని కవిత చెప్పినా కానీ పొద్దున తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఈవెన్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినా జాగృతి మాత్రం స్వతంత్రంగా ఉద్యమం చేస్తూనే ఉంటుంది అని కవిత ఈ మధ్య కాలంలో చెప్పింది. సో దానిలో భాగంగానే సింగరేణి కమిటీలను కూడా కవిత వేయడం జరిగింది. సింగరేణి జాగృతిని కూడా ఒక అనుబంధ సంస్థను స్థాపించడం జరిగింది. సో ఈ క్రమంలోనే ఇక కేటీఆర్ నిర్ణయం తీసుకున్నారు. సింగరేణి అనుబంధ సంస్థతో కవిత పనిచేస్తోంది. ఇప్పటికే కమిటీలు కూడా వేయడం జరిగింది. కమిటీలో మరి ఎవరెవరు ప్రధానమైనటువంటి నాయకులు ఉన్నారు? వీళ్ళంతా అటు కేటీఆర్ తో నడుస్తారా, లేదంటే కవితతో నడుస్తారా? కవితతో నడిస్తే వాళ్ళ రాజకీయ భవిష్యత్ ఏమిటి? రేపొద్దున బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కేటీఆర్ఏ ముఖ్యమంత్రి కాబోతున్నారు అన్నటువంటి ఒక వాదన కూడా బలంగా ఉంది. గతంలోనే కేటీఆర్ ముఖ్యమంత్రి అంటూ సభాముఖంగా ఆయన ముందే ప్రచారం చేసినటువంటి సందర్భం. సో ఇప్పుడు కవిత ఎగ్జిట్ అవబోతున్నారా? నిన్న కవిత చేసినటువంటి మీడియా చిట్ చాట్ లో కూడా కీలకమైనటువంటి మాటలు చెప్పడం జరిగింది. తీన్మార్ మల్లన్న విషయంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎందుకు రెస్పాండ్ కావాలో నాకు అర్థం కావట్లేదు. ఇది వాళ్ళ విఘ్నతకే వదిలేస్తాను అంటే కేటీఆర్ విఘ్నతకే వదిలేస్తాను అని చెప్పకనే చెప్పింది. బీఆర్ఎస్ పార్టీతో కవిత ఉన్నటువంటి బంధాలు తెగిపోయాయి అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. తను ఎక్కడ సభలు సమావేశాలు పెట్టినా కానీ కేసీఆర్ ఫోటోను పెడుతుంది, కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రోటోకాల్ మాత్రం ఎక్కడా ఫాలో కావట్లేదు. ఈవెన్ సింగరేణి పరిసర ప్రాంతాల్లోకి, మంచిర్యాల పరిసర ప్రాంతాల్లోకి, ఖమ్మం సైడ్ వెళ్ళినా కానీ జాగృతి వాళ్ళు వస్తున్నారు తప్ప తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నుంచి కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ ఏ నాయకత్వం కవితతో రావట్లేదు. కవితకు సహాయ నిరాకరణ బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతుంది. రైట్, ఇదే అంశం పైన మనతో మాట్లాడడానికి మా కరెస్పాండెంట్ నవీన్ ఉన్నారు. నవీన్, గుడ్ ఆఫ్టర్నూన్. సో సింగరేణి బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షురాలుగా ఉన్నటువంటి కవితను తప్పించేసింది బీఆర్ఎస్ పార్టీ. ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి, ఎట్లా చూడొచ్చు? శ్రీకాంత్, మనం చూడొచ్చు అంటే టిఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం ఉన్నటువంటి సింగరేణికి అనుబంధంగా మ్యూట్ లో ఉన్నట్టుంది. నవీన్ మ్యూట్ లో ఉన్నట్టుంది మీ ఇన్స్ట్రుమెంట్, ప్లీజ్ చెక్. సో శ్రీకాంత్, పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఏదైతే కార్మిక సంఘం ఉందో అది టీబీజీకేఎస్ బొగ్గుగని కార్మిక సంఘం అని చెప్పుకోవచ్చు. అయితే పూర్తి స్థాయిలో కూడా ఈ కార్మిక సంఘానికి సంబంధించి గతం నుంచి కూడా అంటే యూనియన్ ఎప్పుడైతే ఆవిర్భావం అయిందో అప్పటి నుంచి కూడా కవిత దాని పగ్గాలు చేపట్టింది, గౌరవ అధ్యక్షురాలుగా కొనసాగుతున్న పరిస్థితి కాబడుతుంది. అయితే గత ఎన్నికల్లో పూర్తి స్థాయిలో కూడా టీబీజీకేఎస్ వల్లనే ఆ కోల్ బెల్ట్ ఏరియాలో మొత్తం కూడా ఎమ్మెల్యేలు ఓడిపోయారు అనేది ఒక అపవాదం ఉంది. ఎందుకంటే కవిత ప్రతి జిల్లాలో కూడా కోల్ బెల్ట్ ఏరియాలో ప్రతి జిల్లాలో కూడా పర్యటన చేసినప్పుడు పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి టీబీజీకేఎస్ సంబంధించిన యూనియన్ నాయకులని ఒక వర్గంగా విభజించి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలతోటి పూర్తి స్థాయిలో కూడా ఒక గలాట పెట్టినట్టు పరిస్థితి కాబడుతుంది. అంటే స్థానికంగా ఉన్నట్టు ఎమ్మెల్యేలకు పడకుండా ఆ యూనియన్ మొత్తం కూడా చేసింది. పూర్తి స్థాయిలో కూడా పైరోల కోసమే ఆ యూనియన్ ఉన్నట్టుగా గతంలో కూడా చాలా ఆరోపణలు కూడా వచ్చాయి. ఎందుకంటే కవితను చూసుకొని అక్కడ ఉన్నటువంటి ఏ జిల్లాలో అయితే కోల్ బెల్ట్ ఏరియాలో ఆ పూర్తి స్థాయి కూడా టీబీజీకేఎస్ ఉందో ఆ ప్రాంతంలో పూర్తిగా కూడా ఆ కవితకి అనుగుణంగా ఉండి పూర్తి స్థాయి కూడా పైరోలు చేసుకున్నారనే ఒక అపవాదంతోటే కోల్ బెల్ట్ ఏరియా మొత్తం మీద కూడా ఎమ్మెల్యేలు ఓడిపోయినట్టు పరిస్థితి మనం చూడవచ్చు. అయితే ఓడిపోయిన తర్వాత కేసీఆర్ అయితే చాలా సీరియస్ గా తీసుకున్నాడు. ఎందుకంటే యూనియన్ విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకొని పూర్తి స్థాయిలో కూడా యూనియన్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఏం కూడా యాక్టివ్ గా అవసరం లేదని చెప్పేసి కూడా చెప్పాడు. అంటే ఓటమి పాలైన తర్వాత పూర్తి స్థాయిలో కూడా యూనియన్ కి సంబంధించినటువంటి కార్యకలాపాలు మొత్తం కూడా తగ్గించారు. ఇప్పుడు అడపదడపనే అంటే యూనియన్ లో ఉన్నప్పుడు కూడా కవితకు సంబంధించిన కొంతమంది ఫాలోవర్స్ మాత్రమే టీబీజీకేఎస్ లో ఉన్నారు. ఎందుకంటే ఆమె తనకి గౌరవ అధ్యక్షురాలుగా టీబీజీకేఎస్ ఉంది. ఆ టీబీజీకేఎస్ ఉన్నప్పుడు సమయంలోనే పూర్తి స్థాయిలో కూడా ఒక వర్గం ఫామ్ చేసింది. ఆ కోల్ బెల్ట్ ఏరియా మొత్తం మీద కూడా ఎమ్మెల్యేలు ఓడిపోవడానికి ప్రధాన కారణం కవితనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలే సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి కోల్ బెల్ట్ యూనియన్ నాయకుల మధ్య గ్యాప్ తెచ్చింది కూడా కవితని కూడా చెప్పారు. అప్పుడే పార్టీకి కూడా కంప్లైంట్ చేసినట్టు పరిస్థితి కాబట్టి ఓడిపోయిన తర్వాత పార్టీ ఒక సమీక్ష పెట్టింది. సమీక్షలో పూర్తి స్థాయిలో కూడా
కోల్బెల్లిలో ఎమ్మెల్యేలు ఓడిపోవడానికి ప్రధాన కారణం కవితని చెప్పడంతో కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా యూనియన్ కార్యకలాపాలు అయితే యాక్టివ్ తగ్గించిన పరిస్థితిగా పడుతుంది. అయితే నిన్న కేటీఆర్ అంటే పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ తీసుకున్నట్టు నిర్ణయం అంటే టీబీజీ కేసుకు పూర్తి స్థాయిలో కూడా ఆమెను తప్పించే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఇప్పటికే దానికి సంబంధించిన టీబీజీ కేసును కూడా యూనియన్ యాక్టివ్ చేయాలి కాబట్టి దాని ప్రస్తుతానికి కవిత ఏదైతే చూస్తుందో దానికి సంబంధించినట్టు ఆమెను తప్పించి కొప్పుల ఈశ్వర్ని అంటే మాది మంత్రిని కొప్పుల ఈశ్వర్ని కూడా టీబీజీ కేసు పగ్గాలు చేపట్టాలి, పూర్తి స్థాయిలో కూడా ఆయన కార్యకలాపాలు కూడా చేయాలని చెప్తున్నారు. ఎందుకంటే కోల్ బెల్ట్ ఏరియాలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏదైనా ఉంటే మాత్రం ఆ స్థానికంగా ఉన్నట్టు వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి అయితే ప్రస్తుతానికి కొప్పుల ఈశ్వర్ కి ఈ బాధ్యతలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా బట్ సింగరేణి కార్మికుల్లో అంటే మీరు చెప్తున్నట్టు నవీన్ టీజీబీఏ కేసులో కూడా వర్గపోరు ఉంది. గతం నుంచి కూడా టీజీబీఏ కేసులో వర్గపోరు నడుస్తుంది. ఎమ్మెల్యేలు ఓడిపోవడానికి కూడా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం కవిత ఇన్వాల్వ్మెంటే అన్నది. బట్ ఇక్కడ 2 ప్యానెల్స్ ఉన్నాయి. ఒకటి కవిత ప్యానెల్, సింగరేణి కమిటీలు మొన్ననే వేసింది, సింగరేణి జాగృతి స్థాపించింది. ఇంకొకటి ఆల్రెడీ కేటీఆర్ ప్యానెల్ ఉండనే ఉంటుంది అక్కడ. ఇప్పుడు కొప్పుల ఈశ్వర్ను కూడా రంగంలోకి దించారు. ఈ 2 ప్యానెల్ అంటే జనరల్ గా సింగరేణి ఎటువైపు ఉంటే ఎన్నికలు అటే జరుగుతాయని చెప్పడం పెద్ద ఆశ్చర్యం లేదు. సో ఒక రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రావడానికి సింగరేణి ఈ కార్మిక సంఘాలు చాలా క్రియాశీలక పాత్ర పోషిస్తాయి. ఇప్పుడు కార్మికులు ఎటువైపు ఉండేటువంటి అవకాశం ఉంటుంది, కార్మికుల నిర్ణయాలు ఎట్లా ఉండొచ్చు ఈ 2 ప్యానెల్స్ మధ్యలో? శ్రీకాంత్ ప్రస్తుతానికి అయితే టీబీజీ కేసు యూనియన్ పెద్ద యాక్టివ్ గా లేదు. దాంట్లో నాయకులు కూడా ప్రస్తుతానికి ఇప్పుడు ఎవరు కూడా లేరని చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా కానీ 10ల సంఖ్యలో మాత్రమే నాయకులు ఉన్నారు. మొన్న జరిగినటువంటి ఏదైతే సింగరేణి ఎన్నికలు ఉన్నాయో ఎన్నికల్లో టీబీజీ కేసు ఘోర పరాజయం చేదు అనుభవం కూడా ఎదురైంది. ఘోర పరాజయం చెందిన పరిస్థితిగా పడుతుంది. ఎక్కడ కూడా వాళ్ళు గెలిచినటువంటి పరిస్థితి లేదు. అయితే పూర్తి స్థాయిలో కూడా పెద్దగా యాక్టివ్ అయితే ఎవరు లేరు. ఇప్పుడు ఉన్నటువంటి కొంతమంది లీడర్లు కూడా కవిత చుట్టూ ఎవరు పోవట్లేదు. కవిత ఇప్పటికే కోల్బెల్ట్ ఏరియాలలో జిల్లాలలో పర్యటన చేసినప్పుడు కూడా పూర్తి స్థాయిలో కూడా యూనియన్ కి సంబంధించినట్టు అంటే ఇటు బీఆర్ఎస్ నాయకులతో పాటు బీఆర్ఎస్ అనుబంధంగా ఉన్నట్టు టీబీజీ కేసు నాయకులు కూడా పూర్తి స్థాయిలో కూడా దూరంగానే ఉన్న పరిస్థితి కాబట్టి ఎవరు కూడా పెద్దగా యాక్టివ్ గా కనపడట్లేదు. ఎవరు కూడా కవితతో అయితే ప్రస్తుతానికి అయితే టచ్ లో లేదు. ఎందుకంటే గతంలో ఎవరైతే టచ్ లో కవితతో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ మధ్య కాలంలో ఎన్నికలు జరిగినప్పుడు పూర్తి స్థాయిలో కూడా పార్టీ ఓడిపోయిన తర్వాత అంటే ప్రభుత్వం బీఆర్ఎస్ కోల్పోయిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ లో చేరినట్టు పరిస్థితి కాబట్టి వాళ్ళందరూ కూడా ప్రస్తుతానికి అయితే ఐఎన్టీయూస్ లో ఉన్నారు. అంటే ప్రస్తుతానికి ఐఎన్టీయూస్ అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనుబంధ కార్మిక సంఘంలో ఉన్నారు. వారు ఇప్పుడు ప్రస్తుతానికి ఆ సంఘంలో మాత్రమే యాక్టివ్ గా ఉన్నట్టు పరిస్థితిగా పడుతుంది. ప్రధానంగా ఎందుకంటే ఇప్పుడు కవితకి సింగరేణి యూనియన్ లో పెద్దగా లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉన్నా కూడా కొద్ది గొప్ప ఉన్నా కానీ పార్టీకి కట్టుబడి ఉన్నటువంటి నేతలు ఉన్నారు. వాళ్ళు మాత్రమే కొద్దిగా ఆఫీసులు పెట్టి యాక్టివ్ గా కూడా వాళ్ళు యూనియన్ కార్యకలాపాలకైతే ఉన్నట్టు పరిస్థితిగా పడుతుంది. ఎందుకంటే ఎక్కడ కూడా పార్టీ గెలిచింది లేదు. మొన్న జరిగినటువంటి కోల్బెల్ట్ సంబంధించిన ఎన్నికలలో ఎక్కడ కూడా పార్టీ గెలవలేదు కాబట్టి ఆ యూనియన్ గెలవలేదు కాబట్టి పూర్తిగా కవితకు పెద్దగా ఇక్కడ ఏమి ఉండకపోవచ్చు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కవిత పూర్తి స్థాయి కూడా బీఆర్ఎస్ ని బయటకు పంపించడం కోసమే చిన్నగా కట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ప్రధానంగా ఆమెకున్నటువంటి ఆ కీలక పదవి సింగరేణికి సంబంధించిన దాంట్లో ఉంది. టీబీజీ కేసుకు సంబంధించిన గౌరవ అధ్యక్షురాలు ఉంది కాబట్టి ఎందుకంటే కీలకమైన రోల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఆ సింగరేణి గుండెకాయకి సంబంధించినటువంటి ఆ కార్మికుల సంఖ్య కూడా ఎక్కువ ఉంటుంది. దాదాపుగా పూర్తి స్థాయి కూడా యాక్టివ్ గా ఉంటారు. అయితే పూర్తి స్థాయి కూడా ఈ పదవి నుంచి అయితే పదవి నుంచి అయితే తప్పించారని చెప్పుకోవచ్చు. శ్రీకాంత్ రైట్, థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. రైట్, ఇదే అంశం పైన మాట్లాడడానికి మా కరెస్పాండెంట్ ఏవై స్వామి కూడా అందుబాటులో ఉన్నారు. స్వామి, గుడ్ ఆఫ్టర్నూన్. తెలంగాణ భవన్ లో నిన్న కవితకు చెక్ పెట్టారా? కవితను ఇక వెళ్ళగొట్టడానికి సమయం ఆసన్నమైందా? తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఇందాక నవీన్ చెప్పినట్టు అఫ్ కోర్స్ ఒక గుండెకాయ అని చెప్పాలి తెలంగాణకు. అట్లాంటి సంఘానికి అధ్యక్షురాలు కవితను పంపించేశారు. సో ఇక పార్టీ నుంచి కూడా బయటకు వెళ్లే అవకాశాలు ఉన్నాయా? ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి వార్తలు కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి ప్రమాణ స్వీకారాలు లేదంటే కొత్త పార్టీ ఎట్లా చూడొచ్చు? కవిత ఎగ్జిట్ ఎట్లా చూడొచ్చు స్వామి? అంటే ఒకవైపు శ్రీకాంత్ మీరు అన్నట్టు ఒకవైపు భారత రాష్ట్ర సమితి గతంలో టీఆర్ఎస్ చరిత్ర కనుక మనం పరిశీలిస్తే ఒకవైపు కేసీఆర్ ఎవరిని కూడా బయటికి ఇట్లా సస్పెండ్ చేస్తున్నట్టు పొమ్మనకుండా పొగబెడతారనేది ఒక మొదటి నుంచి పార్టీ నాయకత్వంలో కార్యకర్తల్లో ఉన్నటువంటి ఒకవైపు చర్చ. ఎవరిని కూడా వారికి పదవులు అప్పచెప్పకుండా వారికి ఎలాంటి బాధ్యతలు ఇవ్వకుండా వారిని ఒక్కొక్క రోజు వారీగా వారిని నెలల వారీగా ఇగ్నోర్ చేస్తారు. ఇగ్నోర్ చేసిన వారు వారంతటా వారే పార్టీ నుంచి తప్పుకొని బయటికి వెళ్లే విధంగా చూస్తారనేది కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి చర్చ. పార్టీకి సంబంధించిన దాదాపు 25 ఏళ్ల చరిత్రను ప్రస్తావిస్తే కనుక పార్టీ నుంచి మొదటి నుంచి కూడా పార్టీ నుంచి బయటకు వెళ్ళిన వారంతా కూడా పార్టీలో ఆదరణ నోచుకోక పార్టీ పెద్దల నుంచి కావచ్చు పార్టీ కార్యకర్తలు క్యాడర్ నుంచి కూడా దూరం అయిపోయి వారంతా వారే పార్టీ నుంచి బయటకు వెళ్లే విధంగా చేస్తారనేది ఉన్నటువంటి చర్చ. కానీ
అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే జిట్ట బాలకృష్ణ రెడ్డి కానీ విజయశాంతి కానీ లేదంటే ఆ మధ్య కాలంలో హరీష్ రావును కూడా పదవి ఇవ్వకుండా ఆపేశారు, ఈటల రాజేందర్ విషయంలో ఇట్లా జరిగింది. బయట వాళ్ళ విషయంలో కేసీఆర్ వ్యవహార శైలి అట్లా ఉంటుందేమో పొమ్మను లేక పొగబెట్టడానికి. బట్ కన్నకూతురు విషయంలో ఎందుకు ఇద్దరి మధ్యలో ఇంత యుద్ధం జరుగుతుంటే కేసీఆర్ ఇన్వాల్వ్మెంట్ రావట్లేదు? ఒకవేళ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా? ఇన్వాల్వ్మెంట్ లేదు అని ఈ సంకేతంగా మనం చూడొచ్చా నిన్న జరిగినటువంటి ఈ నిష్క్రమణ ఏదైతే టీజీబీ కేసులో? అంటే మీరు అన్నట్టు శ్రీకాంత్ మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేతగా కేసీఆర్ తమ భేదం లేకుండా ఖచ్చితంగా ఒకవైపు ఆయన రాజకీయ పరంగా చాలా కఠినంగానే వ్యవహరిస్తారు. ఏ విషయాన్ని సరే పూర్తి రాజకీయ కోణంలోనే కేసీఆర్ ఆలోచిస్తారనేది కూడా పార్టీ నేతల్లో బయట ఉన్నటువంటి ప్రచారం. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల విషయంలో అది కుటుంబ విషయంగా కాకుండా కొంత అది పార్టీకి నష్టం చేసే విషయం అయితే మాత్రం కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఒకవైపు క్షమించరు. ఆ విషయంలో కొంత ఆయన అంటిముట్టున్నట్టుగా ఉంటున్నటువంటి విషయం కూడా కాదు. ఒకవైపు జరుగుతున్న పరిణామాలపైన ఇటు కేటీఆర్తో కావచ్చు, హరీష్ రావుతో కావచ్చు, ఇంటర్నల్గా తన కోర్ సమావేశంలో ఆయన తన మనసులో ఉన్నటువంటి భావాల్ని వ్యక్తపరుస్తూనే ఉంటారు. మరోవైపు కేసీఆర్ కూడా జరుగుతున్న ఆటల్ని ఒకవైపు ఒకేసారిగా తన టెక్నికల్స్ని ఆడిస్తున్నట్టుగా కూడా తాను కొన్ని విషయాలను ఎప్పటికప్పుడు పార్టీ నేతల్ని కొన్ని విషయాల్లో ప్రోత్సహిస్తూ తాను కూడా ఒకవైపు జరుగుతున్నటువంటి విషయాన్ని అదంతా అంచనా వేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కేసీఆర్ ఏ చిన్న ఆలోచన చేసినా అది పొలిటికల్గానే ఉంటుందనేది కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు, కేసీఆర్ గురించి తెలిసిన వ్యక్తులంతా కూడా ఆలోచిస్తూ ఉంటారు. కానీ నిన్న కేటీఆర్ తీసుకున్నటువంటి డెసిషన్ బీఆర్ఎస్ పార్టీ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎక్కడైతే పార్టీ అధ్యక్షుడు ఉండడో వర్కింగ్ ప్రెసిడెంటే అధ్యక్షుడు కొనసాగుతాడు. ఇద్దరు ఒకే దగ్గర ఉన్నప్పుడు మాత్రమే యాక్టింగ్ ప్రెసిడెంట్గా ఒకవైపు కేసీఆర్ కొనసాగుతారు. ఆయన లేని చోట ప్రతి చోట కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటే పూర్తి అధ్యక్షునిగా కొనసాగుతారు అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ రాజ్యాంగాన్ని మార్చుకొని కొత్తగా రాసుకున్నటువంటి విధానం. కానీ ఇప్పుడు పార్టీ క్యాడర్ అంతా కూడా నాయకత్వం అంతా కూడా పూర్తి స్థాయిగా కేటీఆర్ చేతిలోకి వెళ్ళిపోయిందనేది కూడా పార్టీ నేతలు చర్చించుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా తమ ఫ్యూచర్ లీడర్గా కేటీఆర్ని భావిస్తున్నారు. ఒకవైపు హరీష్ రావు కూడా స్పష్టంగా చెప్పారు. ఒకవైపు హరీష్ రావు పార్టీలో సీనియర్ నాయకుడు, పార్టీ ట్రబుల్ షూటరు, పార్టీ పెద్ద ఎత్తున కూడా ఆయనకు ఒక మాస్ ఇమేజ్ ఉంది. జనంలో కూడా ఆయనకు ఉన్నటువంటి మంచి పేరు కారణంగా ఆయన కూడా ఒక భవిష్యత్తు నాయకుడిగా పార్టీ నేతలు చూస్తూ ఉంటారు. కానీ ఆయన కూడా మా నాయకుడు కేటీఆర్ కనుక పూర్తి బాధలు అప్పచెప్తే నేను కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని చెప్పేసి స్పష్టంగా హరీష్ రావు ప్రకటించారు. కానీ కవిత మాత్రం అక్కడ ఆమె ఎక్కడ కూడా ఇలాంటి ప్రకటనలు చేయట్లేదు. ఎప్పుడైతే లీక్ అయిందో ఒకవైపు పార్టీలో దయ్యాలు ఉన్నారు, మా నాయకుడు కేసీఆర్ అనే కేసీఆర్ నాయకత్వాన్ని మాత్రం నేను అంగీకరిస్తారని చెప్పేసి ఆమె ఏ రోజైతే ప్రకటన చేసిందో అప్పటి నుంచే ఖచ్చితంగా ఆమె కేటీఆర్ సంబంధించిన విషయంలో ఆమెకు కేటీఆర్ మధ్యలో కొంత పొలిటికల్ గ్యాప్ ఏర్పడింది అనేది కూడా అందరూ చర్చించుకున్నటువంటి విషయం. కానీ జరుగుతున్నటువంటి ఈ మొత్తం పొలిటికల్ ఈక్వేషన్స్లో కుటుంబ పరంగా కేసీఆర్కు ఉన్నటువంటి ఇద్దరు కవిత ఇద్దరు కూడా అత్యంత యాక్టివ్గా ఉంటారు. ఎందుకంటే నిన్న తెలంగాణ భవన్లో కేటీఆర్ కవితను ఆ పదవి నుంచి తప్పించడం, ఎప్పుడు కూడా ఇవ్వడం, ఈ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామం అంటే తీన్మార్ మల్లన్న విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఎందుకు రెస్పాండ్ కాలేదో పార్టీకి వదిలేస్తున్నా, వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నాను కామెంట్ చేయడం. సో ఈ నిర్ణయం తర్వాత కవిత నుంచి ఏదైనా ఒక స్టేట్మెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఆ స్టేట్మెంట్ ఎక్స్పెక్టేషన్ తర్వాత పార్టీ నుంచి సస్పెన్షన్ లాంటి ఏమైనా పరిణామాలు చూడొచ్చా ఈ రానున్నటువంటి కొద్ది గంటల్లో? అంటే ఈరోజు ఉదయమే కవిత మీడియాతో మాట్లాడారు. ఒకవైపు బనకచర్ల ఇష్యూ మీద ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డిని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విషయాల్లో మాట్లాడుతూనే ఈ ముఖ్యమంత్రికి ఆ పదవిలో కొనసాగే అర్హత లేదని చెప్పి మాట్లాడుతున్న తర్వాత ఆమె మీడియాతో కొంత చిట్చాట్ చేయడం జరిగింది. తన విషయంలో తనపైన తీన్మార్ మల్లన్న చేసినటువంటి కామెంట్స్ విషయంలో కావచ్చు, మిగతా విషయాల్లో పార్టీ స్పందించలేదు, పార్టీ నేతల విజ్ఞప్తిగా వదిలేస్తున్నాను. మరోవైపు ఒకవైపు తన విషయంలో జరిగినటువంటి పరిణామాల విషయంలో పార్టీ స్పందించాల్సినంతగా స్పందించట్లేదు. తనపై జరుగుతున్నటువంటి ప్రచారం పైన, ప్రాపగండా పైన పార్టీ ఎందుకు పట్టించుకోవట్లేదు కూడా ఇదే క్వశ్చన్ ఆమె గతంలో కూడా రేజ్ చేశారు. ఇదే అంశాన్ని కూడా ముందుకు తీసుకొచ్చి మాట్లాడడం జరిగింది. మరోవైపు తాను బీసీ రిజర్వేషన్ల విషయంలో తాను ఒక ఎజెండాతో వెళ్తుంటే బీఆర్ఎస్ పార్టీ మరో ఎజెండాతో పోతుంది. ప్రభుత్వ విధానాన్ని బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుంటే ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ను కవిత స్వాగతించి సంబరాలు చేసుకోవడం, గులాలు చల్లుకోవడం, ఒకవైపు ప్రభుత్వ నిర్ణయం సరైనదని చెప్పేసి నేను న్యాయ నిపుణులతో మాట్లాడాను, వారి ఆలోచన మేరకే నేను ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాలని చెప్పేసి కవిత చెప్పినటువంటి విషయం ఏదైతుందో, కవిత ప్రభుత్వానికి ప్రోగా ఉంటే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేస్తుంది, బీసీలను మోసం చేస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసింది. ఈ రెండు విషయాల్లోనే క్లారిటీ మనకు సంబంధించినటువంటి కాన్ఫ్లిక్ట్ ఇద్దరు తెలంగాణ జాగృతి మధ్య బీఆర్ఎస్ మధ్య కాన్ఫ్లిక్ట్ స్పష్టంగా కనబడుతూ ఉంది. ఖచ్చితంగా ఆమె కూడా మానసికంగా సిద్ధమవుతున్నట్టుగా మనకు స్పష్టంగా కనబడుతుంది. తాను రానున్న రోజుల్లో తను ఏ స్టెప్ తీసుకోవాలి, ఖచ్చితంగా ఒక పొలిటికల్ పార్టీ పెట్టి ముందుకు వెళ్ళాలన్నా, లేకపోతే పొలిటికల్ ప్లాట్ఫామ్తో ముందుకు వెళ్ళాలన్నా, మరోవైపు కాంగ్రెస్లోకి వస్తారని చెప్పేసి కాంగ్రెస్ నేతలు కొద్దిమంది చేస్తున్నటువంటి ప్రచారం కావచ్చు, రీసెంట్గా తీన్మార్ మల్లన్న చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో భవిష్యత్ సంకేతాలుగానే మనం దీన్ని
భావించి ముందుకు ఆమె వెళ్తున్నట్టుగా కనబడుతుంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత ఉన్నటువంటి కాంగ్రెస్ వర్గం కూడా రేవంత్ రెడ్డి లాంటి కోటరి ఆమెను రావడం కోసం ఒకవైపు పొలిటికల్ ఈక్వేషన్ లో వస్తే కనుక బీఆర్ఎస్ వారి కుటుంబంలో ఐక్యత లేదు. గతంలో ఏ విధంగా టీడీపీలో ఉన్నాం. కవిత ఒకవైపు కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావా, కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు పోతా అని గతంలో కామెంట్ చేసింది. కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవి వస్తే అంటే ఎమ్మెల్యేల 4-5 తీసుకొస్తే మంత్రి పదవి ఇస్తారా అన్నటువంటి ఊహాగానాలు, కొన్ని వార్తా కథనాలు కూడా రావడం జరిగింది. తెలంగాణ జాగృతి అనే సంస్థతోటి ఒకవేళ పార్టీ పెడితే కాంగ్రెస్ పార్టీతో పొత్తులో భవిష్యత్తులో ఒక కొత్త పార్టీ ఏమైనా తెలంగాణలో వచ్చేటువంటి అవకాశం ఉందా? బీజేపీకి పోయే పరిస్థితి లేదు, బీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి పరిస్థితి లేదు. కవిత ఒకవేళ కొత్త పార్టీ పెడితే గనక షర్మిల పార్టీ లాగా అట్లాంటి సిచ్యువేషన్స్ ఏమైనా తెలంగాణలో చూడొచ్చా కాంగ్రెస్ పార్టీ అలయన్స్ తోటి? అంటే మీరు అన్నట్టు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకవైపు తెలంగాణ మూమెంట్ ఉవ్వెత్తుగా జరుగుతున్న సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్నది. అదే సమయంలో తాను రెండోసారి అధికారం రావడం కోసం ఒకవైపు చిరంజీవి పీఆర్పీ పార్టీ పెట్టడం, మరోవైపు తెలంగాణలో కేసీఆర్కు పోటీగా నవ తెలంగాణ పార్టీని స్థాపించి దేవేందర్ గౌడ్ ఏ విధంగా పనిచేశారో ఈ మొత్తం ఓట్లను కూడా స్ప్లిట్ అయ్యి మరోసారి కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారం రావడానికి కారణమైంది. కానీ ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి మరోసారి అలాంటి ప్లాన్ ఏదైతే చేస్తున్నారనేది కూడా ఒకవైపు బయట జరుగుతున్నటువంటి పొలిటికల్ సర్కిల్ జరుగుతున్నటువంటి చర్చ. కవిత కనుక కాంగ్రెస్లోకి వెళ్తే ఆమెకు వచ్చేటువంటి లాభం కంటే కూడా ఒకవైపు ఆమెకు పెద్దగా ఒకసారి మంత్రి అయితే కావచ్చు, ఆ తర్వాత పెద్దగా వెనుగురుగా ఏముండదు. ఖచ్చితంగా ఆమె తాను ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి పెద్ద సీటు మీద ఆమె కన్నేసిన నేపథ్యంలో సొంత పార్టీ పెట్టుకొని ముందుకు వెళ్తేనే అది సాధ్యమవుతుందన్నది కూడా ఆమె మొదటి నుంచి చేస్తున్నటువంటి చర్చ. ఆమె అనుయాయులు కావచ్చు, ఆమెకు సంబంధించినటువంటి అనుచరులు కావచ్చు, ఆమె అభిమానులు కావచ్చు, ఇదే విషయాన్ని కూడా చర్చకు లేవనెత్తి వాళ్ళు కూడా బయట ఇదే విషయం మాట్లాడుకుంటూ ఉన్నారు. కానీ కవిత ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి కనుక బయటికి వెళితే కనుక సొంత పార్టీ పెట్టుకొని సొంత రాజకీయం చేసే అవకాశం ఎక్కువ కనబడుతుంది. బీఆర్ఎస్ పార్టీ కూడా నేరుగా ఆమె పైన వేటు వేస్తుందా లేకపోతే ఆమెను ఇగ్నోర్ చేస్తూ ఆమంతలో ఆమె బయటికి వెళ్లే విధంగా ప్రయత్నం చేస్తారా అనేది కూడా కొంత చర్చ అయితే పార్టీ వర్గాలు జరుగుతుంది. నేరుగా వేటు వేయాలని చెప్పేసి ఒకవైపు కొంత బీఆర్ఎస్ పార్టీ సర్కిల్లో కొంతమంది ఆమె చేస్తున్నటువంటి ఈ యాక్టివిటీస్ పార్టీకి నష్టం చేకూరుస్తున్నాయి, ఆమె మీద వేటు వేయాలని కొంతమంది కోరుకుంటుంటే కొంతమంది అది కుటుంబ విషయం మనలో జోక్యం చేసుకోవద్దని చెప్పేసి మరికొంతమంది బీఆర్ఎస్ నాయకులు చర్చించుకుంటున్నారు. శ్రీకాంత్, రైట్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షురాలుగా ఉన్నటువంటి కవితను తప్పించడం, ఇక బీఆర్ఎస్ పార్టీలోంచి లాంఛనంగా పంపించేటువంటి ప్రయత్నాలు మొదలయ్యాయా? కవిత విషయంలో తీర్మానం మల్లన చేసినటువంటి కామెంట్స్ కి బీఆర్ఎస్ పార్టీ రెస్పాండ్ కాకపోవడం ఆ పార్టీ విజ్ఞతగా వదిలేస్తున్నాను అంటే ఇండైరెక్ట్ గా పార్టీని కాదు అన్నది కుటుంబాన్ని అంటున్నారని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. కుటుంబాలు చీలికలు వచ్చాయా? కవిత కొత్త పార్టీ దిశగా అడుగులు వేయబోతోందా? కాంగ్రెస్ పార్టీ అలయన్స్ తోటి రానున్న కాలంలో రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్నారా? ముఖ్యమంత్రి కావాలన్నటువంటి తన ఏదైతే చిరకాల కోరిక ఉందో అటువైపు ప్రయాణం సాగించబోతోందా? కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తడం, కవిత విషయంలో తీర్మానం మల్లన కామెంట్స్ ఖండించడం, కవితకు మద్దతు ఇవ్వడం, ఇవన్నీ చూస్తే కొంత అట్లాంటి పొలిటికల్ జర్నీ ఏమైనా స్టార్ట్ కాబోతుందో తెలంగాణలో ఉన్నది కనిపిస్తుంది. రైట్, ఆదిలాబాద్ నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, గుడ్ ఆఫ్టర్నూన్. సో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం చీలిపోయిందా? బాణం విరిగిపోయిందా? నల్ల బంగారంలో ఎట్లాంటి రాజకీయాలు చూడబోతున్నాం? జాగృతి సంస్థకు అంతటి వెయిట్ ఉందా? ఎందుకంటే ఆ బెల్ట్ మొత్తం ఎమ్మెల్యేలు ఓడిపోవడానికి కారణం బీఆర్ఎస్ పార్టీలో ప్రధానంగా కవితే, తన అజమాయిషి అన్నది ఒక నింద తనపైన ఇప్పటికే ఉంది. సో ఎట్లాంటి పరిస్థితులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? కార్మికులు ఎటువైపు ఉండొచ్చు ఈ పరిణామం తర్వాత? శ్రీనివాస్, గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీకాంత్. ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో అయితే రాష్ట్ర వ్యాప్తంగా అయితే చర్చలకు అయితే దారితీస్తుంది. ఓబీ టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలుగా ఉన్నటువంటి కవితను కాదని మాజీ మంత్రి కొప్పులకు పగ్గాలు, ఇటు టీబీకే సంఘానికి సంబంధించినటువంటి పగ్గాలను ఇటు కొప్పులకు కేటాయించడంతో అయితే నల్ల సూర్యుల నేలల్లో అయితే చర్చలకైతే దారితీస్తుంది. దాదాపుగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కూడా టీబీకేఎస్ గుర్తింపు సంఘాన్ని బీఆర్ఎస్ కి అనుబంధంగానైతే ఏర్పాటు చేశారు. దాదాపుగా 10 ఏళ్ళు కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు, టీబీకేఎస్ సంఘానికి అనుసంధానంగానైతే కవిత వ్యవహరించిన సందర్భాలు అయితే ఉన్నాయి. గత కొద్ది రోజులుగా పార్టీలో జరుగుతున్నటువంటి విభేదాలతో పాటు అన్న చెల్లెల మధ్య ముదిరిన విభేదాల నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు అయితే ఇటు టీబీజీకే సంఘాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే దిశగా ఉన్నట్టుగానైతే తెలుస్తోంది. దాదాపుగా గత కొద్ది రోజుల క్రితం జరిగినటువంటి గుర్తింపు సంఘం ఎన్నికల్లో కూడా మొదట తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం పోటీ చేయదని చెప్పారు. ఆ తర్వాత మరలా పోటీ చేస్తుందని చెప్పి ఒక క్వశ్చన్ మార్కు పెట్టిన సందర్భాలు ఎంత ఉన్నాయి. తీరా గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలోనైతే టీబీజీకే సంఘంతో పూర్తిగా పోటీ చేయలేని పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి కూడా టీబీజీకే సంఘం పైన అయితే ఇటు సింగరేణి కార్మికులు అయితే కొంత గురుగా ఉన్న సందర్భాలు అయితే ఉన్నాయి. 10 ఏళ్లుగా
గుర్తింపు సంఘంగా ఉన్న యూనియన్ ఎలక్షన్ లో పోటీ చేయకపోవడంతో అయితే వారందరూ కూడా నైరాశ్యంలో ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు గుర్తింపు సంఘానికి బట్ అక్కడ సంబంధించిన కార్మికులతో నేతలు కూడా ఎన్నికల్లో శ్రీనివాస్ కార్మికులతో ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? కార్మిక సంఘం నాయకులు ఏమంటున్నారు? కవితతో సింగరేణి జాగృతితో వెళ్తే లాభం ఉంటుంది అనుకుంటున్నారా? లేదంటే రానున్న కాలంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి, సో ఒకసారి ఓటమి జరిగింది కాబట్టి ఇప్పుడు ఐఎన్టీయూసీ అక్కడ అఫ్ కోర్స్ కార్మిక సంఘం గెలిచింది, టీజీబీ కేసు ఓడిపోయింది. సో రానున్న కాలంలో ఈ కార్మిక గణంగా కాస్త ఎటువైపు ఉండే అవకాశాలు ఉన్నాయి. సో అక్కడటువంటి ప్యానెల్ సభ్యులు ఏమనుకుంటున్నారు శ్రీనివాస్? శ్రీకాంత్, ఏదైతే టీబీజీకే సంఘానికి చెందినటువంటి నేతలు అయితే కొంత సమాలోచనలు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఒకవేళ ఇటు కేటీఆర్ ను కాదని కనుక కవితతో పాటు తమ ప్రయాణం మొదలు పెడితే రానున్న రోజుల్లో ఇటు రాజకీయాల్లో కవిత స్టాండర్డ్ అవుతుందా, లేదనుకుంటే కవితను నమ్ముకొని ఆమె వెంట వెళ్తే కేటీఆర్ కనుక స్టాండ్ అయితే తమ పరిస్థితి ఏంటంటూ కూడా ఇటు సంఘానికి సంబంధించిన నేతలు అయితే చర్చలు అయితే జరుపుకుంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. గతంలో కూడా టీబీజీకే సంఘంలో కూడా వర్గపోరులు అయితే ఉన్నాయి. ఇటు కేటీఆర్ ప్యానెల్ తో పాటు కవిత ప్యానెల్ అయితే నేతలు అయితే చీలిన సందర్భాలు అయితే ఉన్నాయి. సింగరేణి జాగృతి ఏర్పాటు చేసిన తర్వాత టీజీబీ కేసులో ఉన్నటువంటి కీలక నేతలు ఎవరైనా సింగరేణి జాగృతిలోకి వచ్చారా? సింగరేణి జాగృతిలో బలమైనటువంటి కార్మిక నాయకులు ఎవరైనా ఉన్నారా? శ్రీకాంత్, ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో తన జరుగుతున్న అన్యాయంతో ముందు చూపుతోటి ఆలోచించినటువంటి కవితనైతే సింగరేణిలో తెలంగాణ జాగృతి కాకుండా సింగరేణి జాగృతి పేరుతో అయితే కమిటీలు వేసిన సందర్భాలు అయితే ఉన్నాయి. ఈ కమిటీలకు సంబంధించి తన ప్యానెల్లో ఉన్నటువంటి నేతల్ని సింగరేణి జాగృతి తరపున పూర్తి స్థాయి బాధ్యతలు చేపట్టాలని చూసినప్పటికీ కూడా వారెవరు కూడా పూర్తిగా ఆసక్తి ఉన్న సందర్భాలు అయితే లేవు. కేవలం ఒకటే రీజన్, కవితను నమ్ముకొని కనుక తాము బయటికి వస్తే రానున్న రోజుల్లో తమకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందా లేదా అంటూ కూడా కొంత సమాలోచనలతోటే వారు వెనుదిరిగినట్టుగానైతే తెలుస్తోంది. కానీ ఇటు మీడియా ముఖంగా కానీ ఎవరు కూడా ఆమెను ప్రత్యక్షంగా కలిసిన సందర్భాలు అయితే లేవు. కానీ గోప్యంగానైతే కొంతమంది నేతలు కూడా జనరల్ గా సింగరేణి బెల్ట్ లో కవిత పైన ఉన్నటువంటి టాక్ ఏంటి? ఎందుకంటే ఎన్నికల్లో ఓడిపోవడానికి సింగరేణిలో ప్రధాన కారణం కవిత అన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత కూడా టీజీబీ కేసు సింగరేణి ఎన్నికల్లో పోటీ చేయలేదు, కనీసం వస్తే అపాయింట్మెంట్ ఇవ్వలేదు అన్నటువంటి అపవాదు కూడా వాళ్ళ పైన ఉంది. సో అక్కడటువంటి టాక్ ఏంటి కవిత పైన? శ్రీకాంత్, ఏదైతే గత అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా సింగరేణి కోల్ బెల్ట్ ఏరియాకు సంబంధించి 12 నియోజకవర్గాల్లో కూడా కేవలం ఒకే ఒక్క స్థానాన్ని మాత్రం ఇటు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేనైతే గెలిచిన సందర్భాలు అయితే ఉన్నాయి. మిగతా 11 స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అయితే గెలిచారు. దానికి ప్రధాన కారణం కూడా ఇటు టీబీజీకే సంఘంలో ఉన్న నేతలకి స్థానికంగా ఎమ్మెల్యేలకి ఉన్నటువంటి ఎమ్మెల్యేల మధ్య పెరిగిన గ్యాపే దానికి కారణం అంటూ కూడా గతంలో కూడా ఇటు సంఘ నేతలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఆరోపణలు చేసిన పరిస్థితులు ఉన్నాయి. పూర్తిగా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు సంఘంలో తమ పెత్తనాన్ని చేయాలని చూడడంతో ఇటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పూర్తిగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఓడిపోవడానికి కూడా ప్రధాన కారణం కూడా అదే. గతంలో కవిత పర్యటన కనుక ఉంటే ఇటు టీబీజీకే సంఘ నేతలతో పాటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు అయితే ముందుగా వచ్చి ఆహ్వానాలు పలికేది. కానీ గత కొద్ది రోజుల క్రితం మంచిర్యాల పర్యటనలో కూడా ఈ నేతలు అయితే ఎక్కడ కూడా కనబడ్డ సందర్భాలు లేదు. కేవలం జాగృతికి సంబంధించినటువంటి నేతలు మాత్రమే తన పర్యటనలో ఉన్నారు. దాంతో మనకు క్లియర్ గా చెప్పొచ్చు, ఇటు పార్టీ కానీ టీబీజీకే సంఘం దగ్గర నుంచి పూర్తిగా కవితను పక్క పెట్టడానికి నిన్న కేటీఆర్ కూడా ఈ స్కెచ్ వేశారని కూడా మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ శ్రీనివాస్. థ్యాంక్ యూ. మొత్తానికి తెలంగాణ భవన్లో నిన్న జరిగినటువంటి భేటీలో కొప్పుల ఈశ్వర్ మాజీ మంత్రికి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షుడిగా ఇన్ఛార్జ్ అధ్యక్షుడిగా బాధ్యతలు ఇచ్చిన తర్వాత ఇప్పుడు కవిత ప్రయాణం ఎటువైపు, కవిత నిర్ణయం ఎటువైపు ఉండబోతోంది, కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారా, తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త పార్టీ పుట్టుక రావడానికి నిన్న తెలంగాణ భవన్లో కేటీఆర్ చేసినటువంటి మీటింగ్ కానీ సింగరేణి జాగృతి సింగరేణి బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షురాలిగా ఉన్నటువంటి కవితను తప్పించడం ఒక దారి పడ్డట్టే కనిపిస్తోందా? సో అనధికారికంగా పార్టీలో ఉన్నారు, బట్ తొందరలోనే పార్టీ విడిచేటువంటి అవకాశాలున్నాయా? బీఆర్ఎస్ పార్టీ పైన చేస్తున్నటువంటి విమర్శలు కవిత కొత్త ప్రయాణానికి నాంది పలకబోతున్నాయని చెప్పడంలో ఎట్లాంటి సందేహం కనిపిస్తలేదు. సింగరేణి తెలంగాణ గుండెకాయ లాంటి సింగరేణి రాష్ట్ర ప్రభుత్వాల్ని నిలబెడుతుందో కూలగొడుతుంది. సో అట్లాంటి సింగరేణి జాగృతి ఎంతవరకు సక్సెస్ అవుతుంది? కేటీఆర్ ని తట్టుకునేటువంటి శక్తి జాగృతికి ఉందా?
సో ఈ ఇద్దరు విడిపోన్నారా? రాజకీయ పరంగా ఇప్పటికే విభేదాలు ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి కావాలని తన లక్ష్యం అన్నారు. కొత్త పార్టీ తెలంగాణలో రాబోతోందా కవిత సింగరేణి జాగృతి పేరుతోటి అన్న చర్చకు ఈరోజు బలమైనటువంటి పునాది సింగరేణి బొగ్గుగని కార్మిక సంఘం నుంచి తప్పించిన తర్వాత పడ్డదని చెప్పాలి. చూద్దాం తెలంగాణ పాలిటిక్స్ ఎటువైపు వెళ్ళబోతున్నాయి. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్.